అయ్యో రామ! ఈ ప్రభావతి వాళ్ళైతే ఈ మనోజ్ వాళ్ళైతే షాప్ ఓపెన్ చేశారు కదా. ఈ షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు ఇంకా మీనా వాళ్ళని అవమానించిందనమాట ప్రభావతికి వేరే పనే లేదనమాట. ఇంకా షాప్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి కొనాలి కదా. శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తారనమాట. ఆవిడ వచ్చి ఇక్కడ కాస్ట్లీయెస్ట్ సోఫా ఒకటి కావాలి అని అయితే అంటుందన్నమాట. ఇంకా అక్కడ ఒక సోఫా అయితే కొంటుంది శృతి వాళ్ళ అమ్మ. ఇంకా మీనా కూడా వచ్చి ఉంటుంది కదా, ఏదో ఒకటి కొనాలి కదా అనేసి ఒక మిక్సీ అయితే తీసుకుంటుందన్నమాట. చూసావా, నీ రేంజ్కి మిక్సీ ఒకటి కొన్నావు, మా వీపురాలు చూడు ఎంత పెద్ద ఇది కొన్నాదో అని అంటే, మా స్థాయికి తగ్గట్టు మేము కొనుక్కున్నాము అని చెప్పేసి అంటుందన్నమాట మీనా. కానీ ఎంతసేపు మీనాని తక్కువ చేసి మాట్లాడాలి అనే టార్గెట్లోనే ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా ప్రభావతి వాళ్ళ ఆయన ప్రభావతిని అయితే తిడతాడు, నీకు ఇదే బతుక, ఎంతసేపు ఒకరిని ఆడిపోసుకోవడమేనా, మీనాని ఎప్పుడు ఏదో ఒకటి అనడమేనా నీ బతుకు అని చెప్పేసి ఆయన అయితే ప్రభావతి నేనేం చేశానండి అంటే, ఇంట్లో రచ్చలన్నిటికీ కారణం నువ్వే, అందరి కోడల్ని ఒకలాగా చూడవు, నీ బతుకంతా ఇంతేనా అని చెప్పేసేసి ఆయన అయితే తిడతాడు. ఇంకా ఆ మిక్సీ ఊరికే తీసుకున్నామంటే, నాకు కానీ మా ఆయనకు కానీ ఊరికే తీసుకునే అలవాటు మాకు ఎప్పుడూ లేదు, మేము కొనుక్కుంటామే కానీ ఇలా ఒకరిది ఊరికే తీసుకోము అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది మీనా.